ఒక దేశాన్ని ఆక్రమించుకోవాలంటే యుద్ధం చేయాలి, కానీ ఒక మిత్ర దేశాన్నే, అది నాటో కూటమిలో ఉన్న దేశాన్నే ఆక్రమించుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తే ఎలా ఉంటుంది? వినడానికి సినిమా కథలా ఉన్నా ఇది నిజం. అమెరికా కన్ను ఇప్పుడు గ్రీన్లాండ్ పై పడింది. గ్రీన్లాండ్ మంచుతో కప్పబడిన ఒక అందమైన ప్రదేశం, కానీ ఈ ప్రదేశం కింద అపారమైన సహజ వనరులు ఉన్నాయి. అంతేకాదు, ఆర్కిటిక్ ప్రాంతంలో ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. అందుకే డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చాలా కాలం ప్రయత్నిస్తున్నారు. గ్రీన్లాండ్ డెన్మార్క్ దేశం పరిధిలోకి వస్తుంది. ట్రంప్ మొదట డబ్బులు ఇస్తాం, గ్రీన్లాండ్ ను మాకు అమ్మేయండి అని అడిగారు. దానికి డెన్మార్క్ ప్రధాని తీవ్రంగా స్పందిస్తూ గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అని తేల్చి చెప్పారు. కానీ ట్రంప్ అక్కడితో ఆగలేదు. మంచి మాటలతో ఇస్తే సరే, లేదంటే బలవంతంగానైనా తీసుకుంటాం, సైన్యాన్ని ఉపయోగించుకోవడం కూడా మాకు ఒక ఆప్షనే అని బెదిరింపులకు దిగారు. ఒక నాటో మిత్ర దేశంపై దాడి చేస్తామని అమెరికా అనడంతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. దీనికి డెన్మార్క్ ప్రభుత్వం ఊహించని రీతిలో సమాధానం ఇచ్చింది. తమ దేశంలో 1952 నుండి అమలులో ఉన్న ఒక పాత సైనిక నియమాన్ని తెరపైకి తెచ్చింది. ఆ రూల్ ప్రకారం తమ భూభాగంపై ఎవరైనా శత్రు సైన్యం అడుగు పెడితే పై అధికారుల ఆర్డర్ల కోసం ఎదురు చూడకుండా వెంటనే కాల్పులు జరపాలి. అంటే ముందు కాల్చండి, తర్వాతే ప్రశ్నలు. షూట్ ఫస్ట్, ఆస్క్ క్వశ్చన్స్ లేటర్ అన్నమాట. ఒకవైపు అమెరికా బెదిరింపులు, మరోవైపు డెన్మార్క్ యొక్క కనిపిస్తే కాల్చివేత హెచ్చరికతో ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవేళ అమెరికా నిజంగా దాడి చేస్తే అది నాటో కూటమి పతనానికే దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్లాండ్ ప్రజలు కూడా మేము వ్యాపార వస్తువులం కాదు, మేము ఒక దేశం, మాకంటూ ఒక సంస్కృతి ఉంది అని గట్టిగా నినాదిస్తున్నారు. We are not a business, we are a people. We are people with our own country and culture, language. We are not a product. ఈ మొత్తం వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ చేస్తున్నది సరైనదేనా, లేక డెన్మార్క్ ప్రతిస్పందన సరైనదా? మీ ఆలోచనను కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ అంతర్జాతీయ రాజకీయ పరిణామం గురించి అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.